ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాత మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు, సేవకులకు, మిత్రులకు అందరికీ కూడా జగన్మాత శ్రీ చక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుద్ధ చవితి సోమవారం రాత్రి 11 గంటల 44 నిమిషముల వరకు, అలాగే పుబ్బా నక్షత్రం ఈరోజు రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుండి 2 గంటల 1 నిమిషం వరకు, వర్జం రాత్రి 2 గంటల 40 నిమిషముల నుండి 4 గంటల 22 నిమిషముల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషముల నుండి 1 గంట 23 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషముల నుండి 3 గంటల 58 నిమిషముల వరకు, సూర్యోదయం ఉదయం 5 గంటల 40 నిమిషములు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషములు. ముఖ్యంగా ఈరోజు చవితి సోమవారము, పుబ్బా నక్షత్రము. చవితి అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఇటువంటి శుభకార్యానికి కూడా చేయరు. అయితే దాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా గణపతి ఆరాధన కానీ, వాల్మీకి దేవ పూజ కానీ, వాల్మీకి అంటే పుట్టకి పూజ చేయటం కానీ చేసినట్లయితే వంధ్యా గర్భదోషములు, అట్లాగే ఉదరకోశ దోషములు తొలిగిపోయే అవకాశం. అందులో చవితి సోమవారం కలిసి వచ్చింది కాబట్టి మన బ్రహ్మసూత్రం అనేటువంటి ఈశ్వరుని ఈరోజు అభిషేకం చేయటం ద్వారా, క్షీరాభిషేకం గావించడం ద్వారా తప్పక శుభ ఫలితాలు మీరు పొందుతారని, అటువంటి అవకాశం లేనటువంటి వారు కొంచెం క్షీరమును తీసుకొని శివపంచాక్షరి నామమును ఉచ్చరించి తీర్థప్రసాదములుగా స్వీకరించినట్లయితే తప్పక శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. అయితే అన్నిటికీ నమ్మకం చాలా ప్రధానమైనది. మూఢనమ్మకాన్ని విసర్జించి నమ్మకంతో, భక్తి ప్రపత్తులతోటి, విశ్వాసంతో మీకు ప్రయాణాన్ని సాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, రేపు గరుడ పంచమి, రేపు శ్రావణ పంచమి, శుద్ధ పంచమి, గరుడ పంచమి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి రేపు మన దేవస్థానంలో వెలిసినటువంటి అంగారక ఏకశిల రాహుకేతువులకు రేపు పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించి సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందుతారని, గరుడ పంచమి సంపూర్ణమైన నాగదోష ప్రభావం తొలగించుకుంటారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, జగన్మాత శ్రీచక్ర స్వరూపిణి దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజు మన కొత్తపట్నం వాసి చిన్న బాబు ఈరోజు పుట్టినరోజు. ఇటువంటి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఈరోజు మంత్రం ఓం హ్రీం శ్రీం శివాయే నమః. ఈ యొక్క మంత్రమును 54 సార్లు కానీ 108 సార్లు కానీ పఠించి శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు శేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, రేపే గరుడ పంచమి మన నరసింహుల దివ్యక్షేత్రంలో స్వామివారు జరుగుతున్న కార్యక్రమాన్ని కనులారా వీక్షించి, ఇది యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు, ఫేస్బుక్ ద్వారా వీక్షించవచ్చు, ఇవన్నీ కూడా వీక్షించి దేవాలయ అభివృద్ధికి మీ వంతు కృషి మీరు చేసి సర్వ శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ, మీ గురుస్వామి నరసింహులు. ఆయుష్మాన్ భవ.